డాక్టర్ కిషోర్, ఈ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకున్నారా? అలా చేయడం తప్పని మీకు తెలీదా? అడిగిన దానికి సమాధానం చెప్పండి. అసలు ఏం జరిగిందండి? ఏమండి, ఈ ఆడ పోలీస్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు మనకు బాగా కావాల్సిన వాళ్ళు. వీళ్ళు తాగడానికి ఏమైనా మంచి కాఫీ అయినా టీ అయినా తీసుకురాపో. అలాగే. అత్తయ్య, ఇక్కడికి పోలీసుని తీసుకొచ్చావేంటి? ఈ విషయం రాధకి తెలిస్తే? ఇవన్నీ తప్పు చేసే ముందే ఆలోచించాలి, ఇప్పుడు కాదు. అది కాదండి, అసలు ఏం జరిగిందంటే... చూడండి, మీ సంజాయిషీలు వినడానికి నేను ఇక్కడికి రాలేదు. అసలు మీ మొదటి భార్య కంప్లైంట్ ఇచ్చుంటే నేను ఇక్కడికి వచ్చేదాన్నే కాదు, మీరే స్టేషన్కి వచ్చేవాళ్ళు. మీరెన్ని తప్పులు చేసినా ఆమె క్షమించమని అంటోంది. అలాంటి దానికి ద్రోహం చేసినందుకు నేను చట్టం ద్వారా శిక్షించలేకపోయినా ఆ దేవుడి ద్వారా అయినా మీకు శిక్ష తప్పదు. చూడండి, భార్యాభర్తలు విడిపోయినప్పుడు పిల్లలు ఎవరి దగ్గర ఉండాలని నిర్ణయించేది కోర్టు. కానీ తప్పు చేసిన మీ విషయంలో చట్టాన్ని అధిగమించినా కూడా తప్పు లేదు. ఆవిడ పాపను ఆవిడికి అప్పచెప్పండి. పాప నా దగ్గర లేదు. ఇప్పుడు పాప ఎక్కడుందని అడగలేదు, పాపని ఇవ్వమని అడిగాను. అత్తయ్య, పాప గురించి నీకు అన్నీ చెప్పాను కదా, ఎస్ఐ గారితో చెప్పలేదా? నేను చెప్పాల్సింది చెప్పాను, అయినా నిర్ణయం తీసుకోవాల్సింది హారిక. ఆవిడ నిర్ణయం ఆమె తీసుకుంది, ఇక మీ నిర్ణయమే బ్యాలెన్స్. ఒక డాక్టర్గా మీ గురించి నాకు బాగా తెలుసు. బట్ వ్యక్తిగతంగా మీరు చేసింది తప్పైనా నేనింత సాఫ్ట్గా మాట్లాడుతున్నానంటే ఏమోలో మీరు డాక్టర్ అన్న సింపతి కావచ్చు. రేపటి లోపల పాపని ఆమెకిస్తే బావుంటుంది. తీసుకోండి కాఫీ. సారీ అమ్మా, మాకు అర్జెంట్ పనుంది, ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటాను. అదేంటండి, ఇంత కష్టపడి కాఫీ పెడితే తాకుండానే వెళ్ళిపోతానంటున్నారు? చాలా పనులున్నాయమ్మా. సిటీ అంతా నీలాంటి అమాయకమైన ఆడపిల్లలున్నారు కదా, కాస్త వాళ్ల మంచి చెల్లు కూడా చూడాలి కదా. వస్తానమ్మా. ఏంటండి, ఆవిడ మాట్లాడింది ఒక్క ముక్క అర్థం కాలేదు. ఎలా అర్థం చేసుకోవాలో నాకే అర్థం కావట్లేదు. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నేను ఒక ఆడపిల్ల తండ్రినే కదా. పెళ్ళైనా కూతురిని ఇంకా అత్తవారింటికి పంపించకుండా ఇంట్లోనే పెట్టుకోవాల్సి రావటం కొంచెం కష్టంగానే ఉంటుంది. కష్టం మా వరకైతే మీ లెక్క చేసేవాళ్ళం కాదు. ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువులు అప్పుడే సూటిపోటి మాటలు మొదలుపెట్టేశారు. అదే తట్టుకోలేకపోతున్నాం. మన వైపు ఇంత తప్పుంటే దాన్ని పదింతలు చేసి చూపడం జనానికి మామూలు. మనం వాళ్ళ గురించి ఆలోచించడం కన్నా సమస్యకు పరిష్కారం ఆలోచించడం ఉత్తమం అనిపిస్తుంది. ఒక పని చేస్తాను, నేనే సచిన్తో మాట్లాడి మహాలక్ష్మిని సిటీకి పంపించే ఏర్పాటు చేద్దాం. ప్రస్తుతానికి అదే మేలు. అలా చేయటానికి లక్ష్మి ఒప్పుకోదు. మీరు ఆయనతో ఏదో చెప్పి దీనికి ఒప్పించారు అంటుంది. ముందు నేను సచిన్తో మాట్లాడి అక్కడ పరిస్థితులు ఏంటో తెలుసుకుంటాను. సత్యం అలాగే అంటే నేనే మహాలక్ష్మితో మాట్లాడి ఒప్పిస్తాను. మీరు ఒక రోజు ఓపిక పట్టండి, నేను సత్యంకి ఫోన్ చేస్తాను. మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాం, ఏదో ఒక పరిష్కారాన్ని చూపించండి. అయ్యో, తప్పకుండా. సర్పంచ్ గారు ఏమన్నారు? అల్లుడి గారితో మాట్లాడారా? ఆయన ఏం చెప్పారు? లక్ష్మి ఇంట్లో లేదా? లేదండి, పక్కింటి నాగలక్ష్మిని కలిసి వస్తానని వెళ్ళింది. దాన్ని వీలైనంత వరకు వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళనీకు. వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు, దీనికి బాధ కలుగుతుంది. ఆ విషయం నేను చూసుకుంటాను గాని ఎప్పుడూ ఇంట్లో ఉన్నా దానికి ఏదోలా ఉంటుంది. ముందు సర్పంచ్ గారు ఏమన్నారో చెప్పండి. ఆయన ప్రస్తుతానికి ఏమీ చెప్పలేను. అల్లుడు గారితో మాట్లాడి లక్ష్మిని సిటీకి పంపే ఏర్పాటు చేస్తాను అన్నారు. మహాలక్ష్మితో కూడా ఆయనే మాట్లాడుతున్నారు. దానికన్నా మీరే నేరుగా వెళ్ళా ఇంత మాట్లాడండి నాన్న. నా ముందు అల్లుడు గారు ఎప్పుడొచ్చినా పర్వాలేదు, నీ సంతోషమే నా సంతోషం, అన్నీ సర్దుకుంటాయి, నువ్వు వెళ్ళి భోంచేయని చెప్పి సర్పంచ్ గారి చేత ఆయన్ని రప్పించాలని చూస్తున్నారా?
నేనేం రప్పించాలని చూడలేదమ్మా. ఇది సమస్య అని సర్పంచ్ గారికి చెప్పుకుని బాధపడ్డాను. ఆయనే అల్లుడు గారితో మాట్లాడతానని చెప్పారు. ఇందులో నా తప్పే ఉంది? చిన్న పిల్లలకి చెప్పినట్టుగా చెప్పకండి నాన్న. మీరెళ్ళి సర్పంచ్ గారికి ఏం చెప్పకుండానే ఆయన వెళ్ళి మాట్లాడతా అన్నారా? ఎంతసేపు మీ కూతురు పరిస్థితి గురించి ఆలోచిస్తున్నారే గాని ఒక్కసారైనా ఆయన పరిస్థితిని అర్థం చేసుకున్నారా? రాధకు పెళ్ళవ్వగానే భర్తను కోల్పోయిన బాధను అనుభవించకముందే దానికి ఆస్తి గొడవ చుట్టుకుంది. దాని ప్రాణాలకే ముప్పు అని ఆయన కుమిలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఆయన దగ్గరికెళ్ళి నా కూతురు పరిస్థితి ఏంటి అని మీరు అడిగితే ఆయనెంత బాధపడతారు? అసలు అడగటానికి మీకు నోరెలా వచ్చింది? మీరు అడిగిన ఆయన ఏం సమాధానం చెప్తారు? అవన్నీ తెలియక నేనేం మాట్లాడలేదు. కానీ చూస్తూ చూస్తూ నిన్నిలా వదిలేయటానికి మనసు రావట్లేదమ్మా. ఆయన మనసులో బాధ పోగొట్టుకోలేక అలా చేశారు కానీ నీకు ఇచ్చిన మాట అబద్ధం చేయాలని కాదమ్మా. అమ్మా, ఇక్కడ ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో నేను మాట్లాడటం లేదు. నేను ఇష్టపడిన వ్యక్తితో మీరు పెళ్లి చేశారు. మీ బాధ్యత అయిపోయింది. ఆ తర్వాత నేను సంతోషంగా ఉండటమో బాధపడటమో అనేది నా రాత మీద ఆధారపడి ఉంటుంది. దాని గురించి మీరు బాధపడి ఎదుటి వాళ్ళని బాధ పెట్టకండి. లేదు, నేను ఇలా మీ కళ్ళ ముందు ఒంటరిగా ఉంటున్నానని మీరు బాధపడుతుంటే మీరు చూడలేకపోతే నేను మా ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. అంతేకాని ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. ఏంటండి, మనం ఏదో అనుకుంటే ఇలా జరిగింది. తలరాత అని అదే తేల్చిందిగా. నువ్వు నేనే కాదు, ఆ దేవుడొచ్చినా అది మారదు. ఆవిడ నిర్ణయం ఆమె తీసుకుంది. ఇక మీ నిర్ణయమే బ్యాలెన్స్. ఒక డాక్టర్గా మీ గురించి నాకు బాగా తెలుసు. బట్ వ్యక్తిగతంగా మీరు చేసింది తప్పైనా నేనింత సాఫ్ట్గా మాట్లాడుతున్నానంటే ఏమోలో మీరు డాక్టర్ అన్న సింపతి కావచ్చు. రేపటి లోపల పాపని ఆమెకిస్తే బాగుంటుంది. హలో, ఎలా ఉన్నావు డాక్టర్? పాపం పొద్దున్నుంచి నన్ను పట్టుకోవాలని చాలా ట్రై చేశావు. ఛాన్స్ మిస్ అయ్యావు. అయినా నువ్వు కొన్ని విషయాల్లో చాలా బెటర్ డాక్టర్. ఆ రాధ కొట్టాలకు వెళ్ళిపోతాను అనగానే సరస్వతి టెన్షన్ పడిపోయి నాకు ఫోన్ చేసేసింది. కానీ నువ్వే తెలివిగా మేనేజ్ చేశావు. అఫ్కోర్స్ చెయ్యక చేస్తావా? పొద్దున్న నువ్వు చేసిన పనికి చాలా కోపం వచ్చింది డాక్టర్. పాపని పీక పిసికి చంపేద్దాం అనుకున్నాను. మళ్ళీ నీకు అవకాశం ఇచ్చి చంపేద్దాం అనుకున్నాను. ఈరోజంటే దాన్ని ఆపగలిగావు, మరి రేపెలా ఆపుతావు? అందుకని నా మాట విని ఆ మొదటి రాత్రి ఏదో కానిచ్చేయి. నువ్వేం చెప్పినా చేస్తాను. అది మాత్రం నా వల్ల కాదు. నేనేం చెప్పినా చేయడానికి నా దగ్గర చాలా మంది ఉన్నారు. కానీ నేను చెప్పిన ఈ పని నువ్వే చెయ్యాలి. చూడు డాక్టర్, నేను నీకు చాలా టైం ఇచ్చాను. ఇంకా ఆగడం నా వల్ల కాదు. ఎలాగో నీకు నా ప్లాను, నా మనుషుల గురించి తెలిసిపోయింది. నేను చెప్పింది కనుక నువ్వు చేయకపోతే నీ కూతురు నీకుండదు. రేయ్, మాటి మాటికి ఆ మాట అనుకో. నేను తప్పు చేస్తే శిక్ష నాకు వెయ్యి, అంతేకాని నా కూతురు నేను చేయకు. నాకంత ఓపిక లేదు డాక్టర్. నేను చెప్పిన పని చేసి తీరాలి. అది ఈ రోజు రాత్రికే జరిగి తీరాలి. ప్లీజ్, నేను చెప్పేది విను. వినే టైము దాటిపోయింది డాక్టర్. ముందు నేను చెప్పేది విను. ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం. రాధ తన అన్నయ్య విషయంలో చాలా బాధపడుతుంది. ఇలాంటి సమయంలో ఫస్ట్ నైట్ అని నేను అడిగినా తను ఒప్పుకోదు. నాకు ఒక రోజు టైం కావాలి. నువ్వు చెప్పినట్టే చేస్తాను. ప్లీజ్, ఒకే ఒక రోజు. సరే డాక్టర్, నీ కోరిక ప్రకారం ఒక్కరోజు గడువిస్తున్నాను. కానీ నేను చెప్పింది జరగలేదంటే ఇక నేను చెప్పను. చెప్పిందే చేస్తాను. నా మాట విని ఆ మొదటి రాత్రి ఏదో కానిచ్చేయి. నేను చెప్పింది కనుక నువ్వు చేయకపోతే నీ కూతురు నీకుండదు. నేను చెప్పిన పని చేసి తీరాలి. అది ఈ రోజు రాత్రికే జరిగి తీరాలి. ఒక్కరోజు గడువిస్తున్నాను. కానీ నేను చెప్పింది జరగలేదంటే ఇక నేను చెప్పను. చెప్పిందే చేస్తాను.
ఏంటండి మీరు? నిన్నేమో ఈరోజు వెళ్దాం అన్నారు, ఈరోజేమో రేపు వెళ్దాం అంటున్నారు. రేపైనా వెళ్ళగలవా లేదా? ఎప్పుడు వెళ్ళాలి అనేది నా చేతుల్లో లేదు. పైవాడు ఎలా నడిపిస్తే అలా నడవాలి, అంతే. ఏంటండి ఏదో వేదాంతం చెప్తున్నారు? అలాగని దేవుడి మీద వదిలేసి ఏమీ అనుకోకుండా ఉండలేం కదా. మీరు మాత్రం రేపైనా కొట్టాలి రావాల్సిందే. అవతల పాప పరిస్థితి. అందుకే కదండి నిన్న ఈరోజు ఆగాము. ఇంకా ఎన్ని రోజులు ఆగుతాం? జీవితాంతం మీరే వైద్యం చేయలేరుగా. ఎంతో మంది డాక్టర్లు ఉన్నారు. రేపు మాత్రం మన కొట్టాల వెళ్లాల్సిందే. ఏదో ఒకటి చేయాలి. అది రేపటి లోపల చేయాలి. చేసి తీరాలి. నిన్నంటే కిషోర్ గారికి ఏదో ఆపరేషన్ ఉందని చెప్పి ప్రయాణం వాయిదా వేసుకున్నాం. కానీ ఈరోజు ఏం చెప్పి రాధని ఆపగలం? పోనీ రాధని కొట్టాలు తీసుకెళ్దాం. ఎప్పటికైనా అది అక్కడ ఉండాల్సిందేగా. ఈ జాగ్రత్తలేవో అక్కడే తీసుకుందాం. ఆ ఊరే రాధని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఇప్పుడు సమస్య రాధతే కాదు, కిషోర్ది కూడా. కిషోర్ పాప వాళ్ళ దగ్గరుంది. ఇక్కడి నుంచి వెళ్లకుండా రాధను ఆపలేదన్న కోపంతో అతని పాపను వాళ్ళేదైనా చేసే అవకాశం కూడా ఉంది. అప్పుడు కిషోర్ రాధకి నిజం చెప్పేస్తే అదొక ప్రమాదం. ఏం చెప్పి రాధని ఆపగలం? కనీసం తాతయ్య గారి కాంటాక్ట్లో ఉండుంటే ఈ పాటి కాస్తి మార్పించి రాయించేవాళ్ళం. ఆ అవకాశం లేకుండా పోయింది. రాధని ఆపటం ఆపకపోవడం తర్వాత విషయం. ప్రస్తుతానికి మనం పని చేద్దాం. ఫారెన్లో తాతయ్యని కలిసినట్టుగా, అతను ఆస్తిని తిరగరాసినట్టుగా, ఇక నుంచి ఫలానా ఆస్తికి వారసురాలు రాధ కాదు దశరథ రామయ్య గారే అని పేపర్లో ఒక యాడ్ ఇద్దాం. కిడ్నాపర్స్ అది చూస్తే నిజమని నమ్ముతారు. కానీ ఆ వెధవులు ఎంక్వైరీ చేసి అసలు విషయం కనుక్కుంటే తాతయ్య ఎప్పటికీ రాడు అని తెలిసే ఈ పని చేశారు అనుకుంటారు. కాని వాళ్ళు పొరపాటున నమ్మి పాపను వదిలేస్తే కిషోర్ సమస్య తీరిపోతుంది. అతన్ని ఇంటి నుంచి పంపిస్తే రాధ సేవైనట్టే కదా. బాబు, ఏం చేసినా అది మీ చేతుల్లోనే ఉంది. దాని పసుపు కుంకుమలు కాపాడలేకపోయాం. కనీసం దాని ప్రాణాలైనా కాపాడండి. హలో బాబు గారు, మీరా? ఏంటి బాబు, మీరు ఇండియా వస్తున్నారా? చాలా సంతోషం బాబు. మేము ఫోన్ చేసిన విషయం తెలిసి వస్తున్నారా? నేను ఇప్పుడే సిటీకి ఫోన్ చేస్తాను. అన్నీ వాళ్ళే చెప్తారు. ఉంటాను బాబు. రాధ విషయంలో దేవుడి దయ ఇంకా ఉంది. పెద్ద ఆయన వస్తే అన్ని సమస్యలు సర్దుకుంటాయి. చెప్పండి నాన్న. అమ్మా జ్యోతి, ఈ రోజుతో రాధ సమస్యలన్నీ తీరిపోయినట్టేనమ్మా. పెద్ద ఆయనకి మనం ఫోన్ చేసిన విషయం తెలిసిందట. ఏంటన్నా మీరు చెప్పేది? ఆయనతో మాట్లాడారా? అవునమ్మా, ఆయనే నాకు ఫోన్ చేశారు. ఆయన వెంటనే బయలుదేరతారట. ఈ రోజు హైదరాబాద్కి వస్తున్నారు. మీరు చెప్పేది నమ్మలేకపోతున్నాను నాన్న. ఇప్పుడు కూడా మేము ఈ సమస్యని ఎలా సాల్వ్ చేయాలా అని ఆలోచిస్తున్నాం. తాతగారే వస్తున్నారంటే ఇక ఏ సమస్య లేనట్టే. ఇంతకీ ఏ ఫ్లైట్కి వస్తున్నారు? ఆయన మధ్యాహ్నం ఫ్లైట్ అని అన్నారమ్మా. మరి అది ఎన్ని గంటలకు వస్తుందో ఏంటో కనుక్కో. అలాగే నాన్న, ఈ విషయం వెంటనే అందరితో చెప్పాలి. నేను తర్వాత కాల్ చేస్తాను. చూడు సత్యం, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మనందరికీ ఓ గుడ్ న్యూస్. మన రాధ విషయంలో ఇక ఏ టెన్షన్స్ పడవసరం లేదు. ఏ ఆస్తి కోసమైతే ఇన్ని గొడవలు జరుగుతున్నాయో ఆ ఆస్తి తిరిగి తాతయ్య గారి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించొచ్చు. ఏంటి జ్యోతి, తాతయ్య గారి ఆచూకీ ఏమైనా తెలిసిందా?
తెలియటివి కాదు, ఆయన మధ్యాహ్నం ఫ్లైట్ కి ఇండియా వస్తున్నారు. అవునా? జ్యోతి, నువ్వు చెప్పేది నిజమా? అవును, ఇప్పుడే తాతయ్య గారు చెప్పారని కొట్టాల నుంచి నాన్నగారు ఫోన్ చేసి చెప్పారు. అంటే ఆస్తి తాతయ్య గారి పేరు మీదకి మార్చేస్తే మనకన్ని సమస్యలు తీరిపోయినట్టే. అవును, ఇక నుంచి రాధకి ఏ ప్రాబ్లం లేదు. మీరు వెళ్ళి రాధతో ఈ విషయం చెప్పి తను కొట్టాలకు వెళ్లే ప్రయాణం మానుకోమని చెప్పండి. నేను వెళ్ళి మిగతా ఏర్పాట్లు చూస్తాను. తాతయ్య గారిని అందరూ దేవుళ్ళలాంటి మనిషి అంటారని విన్నాను. ఇప్పుడు మాత్రం ఆయన నిజంగా దేవుళ్ళనే వస్తున్నారు. ఇక మనం చేయాల్సిన పనులు మనం చేద్దాం. ఏ విషయం జరగకూడదని అనుకున్నామో అదే జరుగుతుంది. ఆ ముసలోణ్ణి ఆస్తి రాయకుండా ఎలాగైనా ఆపాలి. హలో వదినా, నేను రాధని మాట్లాడుతున్నాను. చెప్పు రాధా. వదినా, తాతయ్య గారు ఈరోజు ఇండియా వచ్చేస్తున్నారు. నాకు ఈ విషయం ఇప్పుడే జ్యోతి చెప్పింది. తెలుసు రాధా. తాతయ్య గారు వస్తున్నారు కదా, మే కొట్టాల రావడం కుదరదు. రేపు ఒకేసారి వచ్చేస్తాంలే. ఇక అందరం అక్కడే కలిసి ఉండొచ్చు. రాధా, వెంటనే ఇక్కడికి వచ్చేద్దామని ఆయన తొందర పెట్టద్దు. నిదానంగానే రండి. నువ్వెప్పుడు అదే చెప్తావు గాని అన్నయ్య నువ్వు వేరువేరుగా ఉన్నారని నేనెంత బాధపడుతున్నానో తెలుసా? 4 రోజులేగా. అది నిజమేలే, వచ్చేస్తున్నాగా. అవతల తాతయ్య గారు వచ్చేస్తున్నారు. నాకు బోల్డ్ పనులున్నాయి. ఉంటానే. అత్తయ్యని మామిని అడిగినట్టు చెప్పు. ఉంటాను. ఎవరమ్మా ఫోను? అమ్మా, దశరథ రామయ్య గారు వస్తున్నారట. వాళ్ళందరూ కలిసి రేపు కొట్టాలా వస్తున్నారని రాధ చెప్పింది. ఫోన్లేమ్మా, అల్లుడు గారు రాలేదని మీ నాన్నగారు కొంచెం బాధపడుతున్నారు. వీళ్ళందరూ వస్తున్నారు అంటే ఆయన మనసు కుదుట పడుతుంది. వచ్చేవా లాయరు? నాగరాజు, నీకు పాపకి టిఫిన్ పాలు తీసుకొచ్చాను. అవి అక్కడ పెట్టి పాపకి పాలు పట్టించు. అలాగే. పాపా, పాలు తాగమ్మా. నాగరాజు, ఇంకా ఎన్ని రోజులు ఇలా నీకు పాపకి సేవలు చేయాలి? టైంకి అన్నీ తీసుకురావాలి. ఒక చోట తెచ్చిన ప్లేస్లో మళ్ళీ తీసుకురాకూడదు. అదేమంటే పోలీసులతో భయం. చాలా టెన్షన్ పడుతున్నాను. చేసేది తప్పే కదా అని ఎలా పడితే అలా చేయకూడదు లాయరు. పర్ఫెక్ట్గా చేయాలి. అలా చేస్తాను కాబట్టే పోలీసులు ఇంతవరకు నన్ను పట్టుకోలేకపోయారు. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ నువ్వు ఆ డాక్టర్ గారికి రోజు గడువు పొడిగిస్తూ పోతే అనవసరంగా టైం వేస్ట్ కదా. మన బ్రతుకులేమో దినదిన గండం నూరేళ్ళాశిగా తయారైంది. ఇలా ఎంతకాలం చస్తూ బ్రతుకుతాం? నువ్వేం టెన్షన్ పడుకులేరు. వీలైనంత త్వరగా ఈ విషయాన్ని ముగించేస్తాను. సత్యం, ఫోన్ కూడా మోగింది. చెప్పు సరస్వతి. నాగ్, ఇంతకాలం మనం ఏది జరగకూడదని కోరుకున్నామో అదే జరిగింది. ఏమైందో చెప్పు. ఏ ఆస్తి కోసం ఇంతకాలం మనం వెయిట్ చేశామో ఆ ఆస్తి చేజారిపోతుంది. ఆస్తి రాధ పేరున రాసిన దశరథ రామయ్య ఆచూకీ దొరకలేదని మనం సంతోషంగా ఉన్నాం కదా. ఆ సంతోషాన్ని ఆవిరి చేస్తూ ఆ ముసలోడు ఈరోజు ఇండియాకు వస్తున్నాడు. సరేలే, ఇలాగే మాట్లాడుతూ ఉంటే పుణ్యకాలం కాస్త కరిగిపోతుంది.
పదండి వంటల సంగతన చూద్దాం. పద. ఘన స్వాగతం పలికేది తాతగారి శవానికి.